హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్స్. ఫ్రెండ్స్, ఇవాటి వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ గురించి మాట్లాడడం. సో దానిలో ఫస్ట్ టెక్ న్యూస్ వచ్చేసి ఫ్లిప్కార్ట్లో మనకు సేల్ అనేది స్టార్ట్ అయిపోయింది. 6 నుంచి 8 వరకు సేల్ జరుగుతూ ఉంటుంది. సో దానికి సంబంధించిన ఆఫర్స్ గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేసేస్తాను. సో ఆ వీడియో చేసిన తర్వాత దానిలో ఒక మొబైల్ గురించి నేను మెన్షన్ చేయలేదు, ఏంటంటే మోటో X4. సో దాని గురించి విపరీతమైన కామెంట్స్ వస్తున్నాయి. అన్న దీన్ని 12,000 చేంజ్కి అమ్మేస్తున్నారు, 12,600, 12,800. సో అంతకే అమ్మేస్తున్నారు. 6GB ర్యామ్ వేరియంట్. దాన్ని మేము కొనాలా వద్దా అని అడుగుతున్నారు. సో చాలామంది అడుగుతున్నారు. సో ఫ్రెండ్స్ చూడండి, ఒకటి గుర్తుపెట్టుకోండి, మొబైల్ బాగుంది. ఓకే, 12,600, 800కు 6GB ర్యామ్ వేరియంట్ అంటే మంచి విషయమే. ప్లస్ ఏంటి అంటే దీనికి అన్నిటికంటే మంచి పాయింట్ ఇది IP68 తోటి వస్తుంది. అంటే మనకు వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్. సో అదొక మంచి విషయం అని చెప్పేసుకోవచ్చు. అయితే దానికి సంబంధించిన డిజైన్ చూసారా మీరు? అది 18:9 ఆస్పెక్ట్ రేషియో కాదు. సో ఆ చాలా ఓల్డ్ మోడల్ అన్నట్టు. అంటే మీరు లాస్ట్ ఇయర్ వచ్చిన దాని ప్రకారం మీరు చూసుకున్నట్టయితే బెజిల్స్ అనేవి సగం ఇక్కడికున్నాయి, సగానికి ఇక్కడికున్నాయి. అది వచ్చిందే 5.2 ఇంచెస్ అనుకుంటా. సో దాంట్లో మీకు స్క్రీన్ అనేది చిన్నగా అయిపోద్ది. సో నాకు స్క్రీన్ తోటి పర్లేదు అని అనుకుంటే, ప్లస్ ఇంకోటి చూడండి, దానికి సంబంధించిన కెమెరా క్వాలిటీ, తర్వాత బ్యాటరీ బ్యాకప్ అయితే మీకు రాదు. ఓకే, సో ఇవి 3 గుర్తుపెట్టుకోండి. డిజైన్ అంటే మీకు నేను చెప్పేది బిల్డ్ క్వాలిటీ కాదు. ఇక్కడ స్క్రీన్ ఏదైతే ఉంటుందో అది మీకు చిన్నగా అయిపోద్ది. ఎందుకంటే ఇప్పుడు మీరు పబ్జీ ఆడాలన్నా, యూట్యూబ్ వీడియోలు ఫుల్ స్క్రీన్లో చూడాలన్నా ఆ ఎక్స్పీరియన్స్ రాదు, ఫుల్ స్క్రీన్లో రాదు కదా. సో అదొకటి. ప్లస్ వచ్చేసి ఏంటంటే బ్యాటరీ డ్రైవ్, కెమెరా, ఇవి 3 మీరు కాంప్రమైజ్ అవుతారు అంటే నాకు కావాల్సింది IP68 అది ఒక్కటే కావాలి నాకు అని అనుకుంటే మాత్రం మీరు పర్చేస్ చేసుకోవచ్చు. లేదంటే మాత్రం నేనైతే మీకు సజెస్ట్ చేయను కొనుక్కోమని. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేసి నోవా 4కి సంబంధించి. సో ఈ మొబైల్ అనేది మనకు December 17th రోజు లాంచ్ అవుతుందని చెప్పారు కదా. దానికి సంబంధించిన మళ్ళీ ఒక పిక్చర్ అనేది లీక్ అయింది. దాని ప్రకారం చూసుకున్నట్టయితే మనకు ట్రిపుల్ కెమెరాతో రాబోతున్నట్టు కనిపిస్తుంది. సో ఫ్రంట్ ఎలాగో మనకు పంచ్ హోల్ ఏదైతే ఉంటుందో దాంట్లో, అంటే మనకు ఒక హోల్ ఉండేసి దానిలో కెమెరా ఉంటుంది కదా. ఓకే, సో దాంతో వస్తుంది అది. ఓకే, కాకపోతే ఏంటంటే ట్రిపుల్ కెమెరాతో వస్తున్నట్టు తెలిసిపోతుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి షామీకి సంబంధించి. షామీ అనేది 48 మెగాపిక్సెల్ ఉండే కెమెరా తోటి మొబైల్ తీసుకొని రాబోతుంది. January 2019 కల్లా ఈ మొబైల్ తీసుకొని రావచ్చు అని చెప్తున్నారు. సో 48 మెగాపిక్సెల్ అంటే చాలా ఎక్కువ. సో దీనిలో మనకి ఏంటంటే సోనీ IMX 586 ఏదైతే ఉంటుందో దాన్ని, లేదా సామ్సంగ్కి సంబంధించిన GM1 సెన్సార్ ఏదైతే ఉంటుందో ఈ సెన్సార్స్ని వాడతారని చెప్తున్నారు. సో మనకి ఇది నెక్స్ట్ ఇయర్ మొత్తం తెలిసిపోతుంది దీని గురించి. అంతేకాకుండా మనకు హానర్కి సంబంధించిన V11 మొబైల్ ఏదైతే ఉంటుందో V11, ఓకే, సో అది కూడా మనకు January 22కి లాంచ్ అవబోతున్నట్టు అక్కడ పోస్టర్ అనేది లీక్ చేసి, దాని ప్రకారం చూసుకున్నట్టు ఇది కూడా మనకు ఇన్ డిస్ప్లే కెమెరా పంచోల్ ఏదైతే ఉంటున్నారో సో దాంతో ఈ మొబైల్ రాబోతున్నట్టు తెలుస్తుంది. ప్లస్ ఏంటంటే దీనిలో మనకు Kirin 980 ప్రాసెసర్ ఏదైతే ఉంటుందో దాన్ని వాడబోతున్నట్టు తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మ్యూజిక్ సంబంధించిన EP52 ఈ మ్యూజిక్ పాప్ అనే పేరుతోటి 2 బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని, అంటే ఒకటి ఇయర్ బడ్స్, ఒకటి వచ్చేసి ఏంటంటే ఇయర్ ఫోన్స్ని లాంచ్ చేసేసింది. సో ఒక ప్రైస్ చూసుకున్నట్టయితే మనకు 6,999 ఉంది, ఇంకొకటి వచ్చి ఏంటంటే 1,900 ఉంది, అంటే 1,999 ఉంది. ఓకే, 12 hours బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది, ఇంకొకటి ఏంటంటే 8 hours బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది. సో మొన్న ఈ మధ్య లాంచ్ చేసిన, అంటే నిన్న లాంచ్ చేసిన మొబైల్స్ అయితే అంత ఖాస్ ఏం లేవు. సో ఈ ఇయర్ ఫోన్స్ సంబంధించిన, అంటే బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ సంబంధించిన ప్రైస్ కూడా నాకు ఎక్కువనే కనిపిస్తుంది. సో చూద్దాం మరి ఒకసారి దీన్ని లాంచ్ అయితే అయిందంటున్నారు. సో సేల్కి ఎప్పుడు స్టార్ట్ అవుతుందని తెలుసుకుని ఒకసారి ఆర్డర్ చేసిన తర్వాత దాన్ని విన్న తర్వాత దీనికి సంబంధించిన మిగతా డీటెయిల్స్ అనేవి మీకు చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి గూగుల్ వాళ్ళకి సంబంధించిన ఆలో యాప్ ఏదైతే ఉందో, ఓకే, సో దాన్ని డిస్కంటిన్యూ చేస్తారట. March 2019 వరకు మాత్రమే ఉంటుందని చెప్తున్నారు. దానికి సంబంధించిన డేటా బ్యాకప్ చేసుకోవడానికి మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళేసి మీకు బ్యాకప్ తీసుకోవడం తెలిస్తే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఉంటుంది, దాన్ని యూస్ చేసి బ్యాకప్ తీసుకోవచ్చు. సో మీరు ఎప్పుడైనా వాడారు అసలు ఆలో యాప్? సో నేనైతే ఎప్పుడు వాడలేదు. వాడితే దానికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అనేది కింద కామెంట్ రాయండి. నెక్స్ట్ వచ్చేసి మన ఇండియాలో చూసుకున్నట్టయితే వాచెస్ గురించి మాట్లాడినట్టయితే షామీ అనేది 41% తోటి టాప్ ప్లేస్ని ఆక్రమించింది. తర్వాత వచ్చేసి గూకీ, టైటాన్, శాంసంగ్, తర్వాత ఫాజిల్, ఈ వాచెస్ అనేవి ఎక్కువ మార్కెట్ షేర్ని ఆక్రమించాయి. నెక్స్ట్ వచ్చేసి Asus Zenfone Max Pro M2 మొబైల్ ఏదైతే ఉంటుందో దాని గురించి. సో మనకి మంత్ December 11th లాంచ్ అయిపోతుందని చెప్తున్నారు కదా ఇండియాలో. సో దీని స్పెసిఫికేషన్స్ ఇవన్నీ మీకు తెలుసు. సో ప్రైస్ కూడా ఏంటంటే కొంచెం లీక్ చేశారు. దాని ప్రకారం చూసుకున్నట్టయితే 12,600 నుంచి మొదలు పెడితే 15,200 మధ్యలో ఉండొచ్చు అని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి Moto G7 గురించి. సో దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అనేవి లీక్ అయ్యాయి. 6 inches స్క్రీన్, Snapdragon 660 ప్రాసెసర్, 4GB ర్యామ్ ఉంది, 16+5 బ్యాక్ కెమెరా, 12 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. తర్వాత మనకు Type-C పోర్ట్ ఇస్తున్నారు, టర్బో చార్జింగ్ ఏదైతే ఉంటుందో అది కూడా ఇస్తున్నారు, 3300 mAh బ్యాటరీ ఇస్తున్నారు. అంతా బాగానే ఉంది. ప్రైస్ ఏం పెడతారని చూడాలి. ఎందుకంటే మోటో వాళ్ళు స్నాప్డ్రాగన్ 660 ఇస్తున్నారంటే మనకి ఇంతకుముందు ఇచ్చిన స్నాప్డ్రాగన్ 630కే వాళ్ళు 20,000 వరకు పెట్టారు. సో అలా కాకుండా దీన్ని ఆల్రెడీ మనకు రియల్మీ వాళ్ళు, తర్వాత వచ్చేసి మోటో 1 పవర్ తీసుకొచ్చారు చూసారా 15,000. సో ఆ బడ్జెట్లో తీసుకొస్తే దీని వైపు చూడొచ్చు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి OnePlus గురించి. సో OnePlus నెక్స్ట్ ఫ్లాగ్షిప్ ఫోన్ ఏదైతే ఉంటుందో అది స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్ తోటి రాబోతున్నట్టు వీళ్ళు అనౌన్స్ చేసేసారు. అంతేకాకుండా ఈ ఫోన్ ఏదైతే ఉంటుందో మనకు 5Gకి సపోర్ట్ చేస్తారు, స్నాప్డ్రాగన్ 855 5Gకి సపోర్ట్ చేస్తుంది కాబట్టి 5G తోటి తీసుకొస్తారట. సో దీన్ని యూకేలో ఫస్ట్ తీసుకొస్తారని చెప్తున్నారు. నెక్స్ట్ న్యూస్ కూడా 5Gకి సంబంధించి. సో చాలా మందిని అడుగుతూ ఉంటారు కదా 5G అనేది ఇండియాలోకి ఎప్పుడు వస్తుంది, ఇండియాకి ఎప్పుడు వస్తుంది. సో ఇవాళ ట్రాయ్ అనేది ఒక మాట చెప్పింది, 2022 కల్లా ఇండియాలో
5G వస్తుందని చెప్తున్నారు. 4Gనే పూర్తిగా మన ఇండియాలో ఇంకా ఇంప్లిమెంట్ కాలేదు. మరి 5G వచ్చిన తర్వాత అందరికి చేరే లోపల ఇంకెన్ని సంవత్సరాలు పడతాయని మనకు ముందు తెలిసిపోద్ది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి పిక్సెల్కి సంబంధించి. సో పిక్సెల్కి సంబంధించిన ఒక రిఫరల్ ప్రోగ్రామ్ అనేది తీసుకొచ్చారు ఇండియా వాళ్ళకి సంబంధించి. మీ దగ్గర ఒకవేళ నెక్సస్కి సంబంధించిన ఫోన్, పిక్సెల్కి సంబంధించిన ఫోన్ ఉంటే దాంట్లో ఫ్లిప్కార్ట్కి సంబంధించిన యాప్ ఓపెన్ చేసుకొని మనం రిఫర్ చేస్తే వాళ్ళు 2000 సంబంధించిన గిఫ్ట్ వౌచర్, ఫ్లిప్కార్ట్కి సంబంధించిన గిఫ్ట్ వౌచర్ ఇస్తారని చెప్తున్నారు ఎవరైతే రిఫర్ చేశారో. అంతేకాకుండా రిఫరీ ఎవరైతే ఉన్నారో అంటే ఎవరైతే తీసుకుంటారో సో వాళ్ళకు 7000 ఇన్స్టాంట్ డిస్కౌంట్ వస్తాయని కూడా చెప్తున్నారు. కాకపోతే దానికి సంబంధించిన ప్రైస్ అనేది మరీ టూ మచ్ ఉంది. అంటే స్పెసిఫికేషన్స్ తగ్గ ప్రైస్ లేదు. ప్లస్ ఏంటంటే చాలా బగ్స్ వస్తున్నాయి కాబట్టి ఒకసారి ఆలోచించి తీసుకోండి. దీని గురించి నేను ఒక వీడియో కూడా చేస్తానని చెప్పాను కదా, నాకు గుర్తుంది, త్వరలోనే చేస్తాను. నెక్స్ట్ అన్నట్టు వీడియో ముగించబోయే ముందు ఒక్క పాయింట్ ఏంటి అంటే, నేను మొన్న ఈ మధ్య ఒక వీడియో చేశాను Odyssey వర్సెస్ టీ సిరీస్ అని చెప్పేసి. సో దానికి Odysseyకి సంబంధించిన సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో మన ఛానల్లో వచ్చేసి రకరకాల కామెంట్స్ వస్తున్నారు, కొంతమంది అబ్యూజ్ చేస్తున్నారు. ఎలాగో నేను బ్లాక్ చేసేసాను అనుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే, కొంతమంది సపోర్టర్స్ ఉన్నారు అతనికి. సో వాళ్ళని కొన్ని డౌట్స్ అడుగుతున్నారు, ఎందుకు నువ్వు ఇలా చెప్పావు, అతను ఇలా చేస్తున్నాడని. సో వాళ్ళు నన్ను అడిగింది ఏంటి అంటే, Odyssey అనే అతను మీరు డొనేషన్ కలెక్ట్ చేస్తున్నారు ఇండియా కోసం అని అంటున్నారు. సో ఫ్రెండ్స్ చూడండి, ఫస్ట్ ఇండియాని తిట్టిన తర్వాత ఏం చేశాడంటే అతనికి అర్థమైపోయింది ఏంటి ఇక్కడ మొత్తం సీన్ మొత్తం కొంచెం వేరేలాగా అయిపోయేలాగా ఉంది అని చెప్పేసి ఏం చేశాడంటే డొనేషన్ కలెక్ట్ చేయడం స్టార్ట్ చేశారు. సో వీళ్ళు అతని సపోర్టర్స్ కాబట్టి ఇండియాని తిట్టిన తర్వాత అతను డొనేషన్ కలెక్ట్ చేసుకున్నా కూడా అతను బాగా మంచిగా అనిపిస్తున్నాడు అన్నట్టు. ఫస్టే అతను డొనేషన్ కలెక్ట్ చేసుకుని ఇండియాకి ఇచ్చేస్తే ఓకే, నువ్వు అన్నది నీకు అర్థం అవ్వట్లేదా? ఫస్ట్ అతను డొనేషన్ కలెక్ట్ చేసుకున్న తర్వాత ఇండియాకి ఇచ్చేసింది అనుకోండి, అది ఒక మంచి విషయం అని చెప్పేసుకోవచ్చు. ఫస్ట్ ఇండియాని తిట్టి, ఇండియా ప్రజలను తిట్టి, ఇండియన్ లాంగ్వేజ్ని తిట్టి, తర్వాత వచ్చేసి నేను ఇది జోక్గా తిట్టానని చెప్పేసి తర్వాత వచ్చేసి ఏంటంటే ఇండియా కోసం ఫండ్ రైజ్ చేస్తున్నాడట. ఫండ్ రైజ్ చేయడం అంటే మళ్ళీ అతను జేబులోకి వెళ్ళి ఇచ్చేది కాదు, అక్కడ సూపర్ చాట్ ఉంటుంది చూసారా, దానిలో డొనేట్ చేస్తారు చూసారా, ఆ డబ్బులు ఇస్తున్నాడు. సో మంచి విషయమే. కాకపోతే అతను అది ఎప్పుడు చేయాలి? ఫస్ట్ ఇండియాని తిట్టక ముందు ఇది చేస్తే నేను గ్రేట్ అని నేను ఒప్పుకునేవాడిని. నువ్వు అది నీకే కాదు, ఎవరు చిన్నపిల్ల కాలాగానే అర్థమైంది. ఫస్ట్ ఒకటి దెబ్బ చెప్పమించి ఒకటి కొట్టి తర్వాత వచ్చేసి చాక్లెట్ ఇచ్చినట్టు ఉంది. సో ఆ మాత్రం కూడా అర్థం కాకపోతే అసలు నువ్వు ఏంటో నాకు ఇంకేం అర్థం కాలేదు. చాలా మంది రాశారు, ఒక్కరే కాదు. అంతేకాకుండా ఇంకో కొంతమంది ఏంటి అంటే, అన్న అతను ఇండివిజువల్ యూట్యూబర్, నువ్వు టీ సిరీస్కి దానికి ఎందుకు కంపేర్ చేస్తున్నావు, అసలు ఒకసారి 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ కైనా రీచ్ అయ్యి తర్వాత అతని గురించి మాట్లాడు అంటున్నారు. సో ఫ్రెండ్స్ చూడండి, ఆ వీడియోలో నేను చెప్పింది అసలు సబ్స్క్రైబర్స్ కౌంట్ గురించి కాదు. అతను ఇండియాని తిట్టినందుకు అతను అన్సబ్స్క్రైబ్ చేసేసి టీ సిరీస్ని సబ్స్క్రైబ్ అని చెప్పాను. అతను ఇండియాని తిట్టలేదనుకో నేను కూడా అతనికి సపోర్ట్ చేసేవాడిని. అతను ఇండియా పేరు తీసుకొచ్చాడు కాబట్టే కదా ఇదంతా లొల్లి మొత్తం కదా. సో ఇంకొకటి ఏంటి అంటే, అతను చాలా ఇండివిజువల్ సబ్స్క్రైబర్స్, హైయెస్ట్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు అంటే అతను ఛానల్ ఎప్పుడు స్టార్ట్ చేశారు తెలుసా? ఒక 8 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేశాడు. సో 8 సంవత్సరాల క్రితం మనకు అసలు ఇక్కడ ఇంటర్నెటే లేదు ఇండియాలో. సో ఇండియాలో క్రియేటర్సే లేరు. ఈ మధ్య జియో వచ్చిన తర్వాత జియోని చూసుకొని అందరికి సబ్స్క్రైబర్స్ కానీ వ్యూస్ కానీ వస్తున్నాయి. అంతకుముందు మన ఇండియాలో ఇంటర్నెట్ లేదు కాబట్టి అసలు యూట్యూబ్ అంత పాపులర్ కాదు కాబట్టి ఎవరి ఛానల్కి అన్ని సబ్స్క్రైబర్స్ లేవు. ఇప్పుడు ఏంటి అంటే అందరు ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నారు, తర్వాత వచ్చేసి మొబైల్ ఫోన్స్ అందరి దగ్గర ఉన్నాయి కాబట్టి సబ్స్క్రైబర్స్ పెరగడానికి ఇంకా 8 సంవత్సరాల టైం అతని దాటే మంచి తాత లాంటి యూట్యూబర్స్ మన ఇండియాలో కూడా వస్తారు. ఓకే, సో అంతకంతా అతనికి ప్రియారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు. అతను ఏంటంటే వేరే కంట్రీ అతను కాబట్టి అతని వీడియోస్ అనేవి ఇంగ్లీష్లో ఉంటాయి కాబట్టి అతనికి అంతమంది సబ్స్క్రైబర్స్. నెక్స్ట్ కొంతమంది అడిగేది ఏంటి అంటే, అన్న అతనికి మనకు టీ సిరీస్కి ఇద్దరికి సబ్స్క్రైబర్స్ కౌంట్ అనేది ఒక 20,000 ఉండే 1 డేలో ఎందుకు అంత పెరిగిపోయింది అంటే అతనికి సంబంధించి సపోర్ట్ ఇచ్చారు. అంటే ఇంకొక అతను కూడా మిలియన్ సబ్స్క్రైబర్స్, 22 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారనుకుంటా. సో ఇతనికి సపోర్ట్ ఇవ్వడం వల్ల, అంతేకాకుండా వేరే కంట్రీస్ వాళ్ళు కూడా ఇండియాకి సంబంధించిన ఛానల్ పైకి రాస్తూ ఓర్చుకోలేరు కదా పైకి వచ్చేస్తే. ఓకే, సో అందుకోసం ఏంటి అంటే అతనికి బాగా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేశారు. సో అందుకోసం ఏంటంటే అతనికి సంబంధించిన సబ్స్క్రైబర్స్ కౌంట్ అనేది మనకి ఎంత డిస్టెన్స్ ఉంటే 20,000 మాత్రమే ఉండే. ఇప్పుడు చూసుకున్నట్టయితే 4 lakhs పైకి వెళ్ళిపోయింది కదా. సో కొంతమంది అంటున్నారు ఏంటి అంటే, అన్న ఇతనికి ఫస్ట్ టైం కాదు కదా, ఇతను ఎప్పుడు ఇలానే చేస్తూ ఉంటాడు, ఇంతకుముందు కూడా వేరే వాళ్ళని తిట్టాడు, అతని పనే అది, అతను ఏంటంటే కావాలనే గెలుపుకొని అతనికి సంబంధించిన వ్యూస్ సబ్స్క్రైబర్స్ పెంచుకుంటూ ఉంటాడంటే, సో పెంచుకొని ఏమైనా చేసుకొని మనకు అతని గురించి అనవసరం. అతను చేసింది ఏంటి అంటే ఇండియాని గెలకడం, ఇండియా పేరుని తీసుకొని రావడం. అతను ఇండియా పేరుని తీసుకొని రాకుండా అతను ఏమైనా చేయని మనకు అనవసరం. అసలు ఆయన పేరే తీయం మనం. ఇక్కడ లొల్లి మొత్తం ఏంటంటే అతడు మనకు సంబంధించిన ఇండియా పేరు తీసుకొని వచ్చాడు కాబట్టి ఇండియాలో చూసుకున్నట్టయితే చాలా మంది యూట్యూబర్స్ అతనికి అగెనెస్ట్ మాట్లాడుతున్నారు. కొంతమంది అయితే అతనికి సపోర్ట్గా కూడా మాట్లాడుతున్నారు. వాళ్ళకి అసలు దిమాగ్ ఉందో లేదో నాకు ఏం అర్థం కాలేదు. అసలు అతనికి సపోర్ట్ చేయడానికి ఏముందో కూడా నాకు ఏం అర్థం అవ్వట్లేదు. అతను ఇండియా తిట్టాడు, అక్కడ క్లియర్గా కనబడుతుంది, అయినా కూడా అతనికి సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు చూడండి, ఓన్లీ ఈ వీడి గురించే కాదు, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే హీరో అభిమానులైనా కానివ్వండి, పొలిటికల్ పార్టీ అభిమానులైనా కానివ్వండి, వాళ్ళు చెత్త పని చేసినా, లుచ్చా పని చేసినా, ఎంత గలీజ్ పని చేసినా కూడా వాళ్ళు ఇతన్ని నమ్ముతారు కాబట్టి, అంటే వాళ్ళంటే ఇతనికి ఇష్టం. సో అందుకోసం వాడు ఎంత గలీజ్ పని చేసినా కూడా వానికి సపోర్ట్ చేస్తూ ఉంటారు.
సో ఇతని విషయంలో కూడా ఇదే జరుగుతుంది. సో అంత చదువుకున్నారు, కొంచెం దిమాగ్ యూజ్ చేస్తే అర్థమైపోద్ది అతను ఎందుకు డొనేషన్ చేస్తున్నాడు, అతనికి ఎందుకు అంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు అనేది. సో ఫ్రెండ్స్, మొత్తానికి ఇది వాళ్ళ వీడియోలో. మీరు మాత్రం పక్కా టీ సిరీస్కే సబ్స్క్రైబ్ చేయండి. పై ఎవడైతే ఉన్నాడో వాళ్ళని సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ.